హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే ఈరోజు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కానుంది. అయితే వాళ్ళకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలి? అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో మొత్తం ఫీజు అనేది పే చేయాలా? ఇలా చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అయినా ఇంకా చేయగలుగుతాను. ఏపీ ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ ఉన్నా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో, ముందుగా ఏంటంటే మనకి ఈరోజు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ కానుంది. అయితే ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ డౌన్‌లోడ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడున్న కామన్ డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుందా రాదా అని ఎలా తెలుసుకోవాలంటే సో, ముందుగా ఇక్కడ చూడండి. మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఈ విధంగా డౌన్‌లోడ్ అవుతది. ఇక్కడ మీరు కాస్త కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా చూడండి ఇక్కడైతే. సో, జూమ్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూసుకుంటే మీకు ఈ కాలేజ్ అనేది వచ్చింది. అంటే మీరు ఏ కాలేజ్ పెట్టుకుంటారో ఆ కాలేజ్ అనేది ఇక్కడైతే ఇస్తారు. అయితే ఆ కాలేజ్ సంబంధించి ఫీజ్ ఎంతుంటుందో ఇక్కడ ఇస్తారు. సో, ఇప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద ఆల్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ రూపీస్ 0. అంటే ట్యూషన్ ఫీజ్ అనేది మీకు ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదు. అంటే 0 రూపీస్ ఉంది కాబట్టి, సో, మీరు ఒక్క రూపాయి కూడా పే చేయక్కర్లేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ మీకొచ్చిందా రాదా అని తెలుసుకోవచ్చు. ఒకవేళ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. సో, వాళ్ళు ఏం చేయాలంటే, సో, వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు ఒక కాలేజ్ అనేది చూజ్ చేసుకున్నారు. ఆ కాలేజ్ మీకు అలాట్ చేశారు. అలాట్ చేసిన తర్వాత మీరు దాన్ని అక్కడ ఏంటంటే అలాట్ చేసినప్పుడు టైంలోనే మీకక్కడ ఫీజ్ అనేది పే చేయమని చెప్పేసి అడుగుతారు. అంటే ఈళ్ళేంటి ఇప్పుడు ట్యూషన్ ఫీజ్ అనేది వీళ్ళు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు పే చేయక్కర్లేదు. కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి. ఓన్లీ ట్యూషన్ ఫీజ్ మాత్రమే పే చేయక్కర్లేదు. మీరు అక్కడ సపోజ్ ఆ కాలేజ్‌లో జాయిన్ అవుతే మీ యొక్క హాస్టల్ ఫీజ్ మీరే పే చేసుకోవాలి. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజ్ మీరే పే చేసుకోవాలి. సో, ఖచ్చితంగా ఏంటంటే గవర్నమెంట్ దీనికైతే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అయితే ఇవ్వదు. సో, లాస్ట్ టైమ్ ఏంటంటే వసతి కింద ఇచ్చేది. బట్ ఇప్పుడు అది ఉంటుందో లేదో తెలీదు. సో, ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే వాళ్ళైతే పే చేయక్కర్లేదు. ఓన్లీ హాస్టల్ ఫీ, ట్రాన్స్‌పోర్ట్ ఫీజ్ మాత్రం ఫీజ్ రింబర్స్‌మెంట్ వచ్చిన వాళ్ళైతే పే చేయవలసి ఉంటుంది. సో, రాని వాళ్ళు ఏం చేయాలంటే ఫీజ్ అనేది పే చేద్దామా? వద్దా? అని అంటే మీకు అనుకుంటారు. సో, ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్‌ని అలాట్ చేస్తారు. సో, అలాట్ చేసిన తర్వాత ఆ కాలేజ్ మీకు నచ్చితే అప్పుడు మీరు ఆ కాలేజ్ సంబంధించి ఫీజ్ అయితే పే చేయొచ్చు. అలా కాకుండా నేను సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్తాను అనుకుంటే మాత్రం మీరు ఈ ఫీజే పే చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ అనేది ఫీజ్ అనేది పే చేసేసారు. చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ మళ్ళీ పెట్టుకున్నారు. అక్కడ వేరే కాలేజ్ వచ్చింది. సో, ఫీజ్ రిటర్న్ చేయమంటే వీళ్ళు రిటర్న్ చెయ్యరు. సో, చెప్తున్నా అర్థమైంది గదా! సో, ఎవరైనా సరే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌లో జాయిన్ అయిపోదాం అనుకుంటే మాత్రం ఫీజ్ అయితే పే చేయొచ్చు. బట్ సెకండ్ ఫేజ్ పెట్టుకొని, సెకండ్ ఫేజ్ తర్వాత వేరే కాలేజ్‌కెళ్దాం, వచ్చిన కాలేజ్ నచ్చలేదనుకుంటే మాత్రం ఫీజ్ అయితే పే చేయకండి. సో, దానికే మళ్ళీ రిటర్న్ అయితే ఇవ్వరు. అప్పుడే ప్రాబ్లమ్ అవుతది మీకైతే. సో, అందుకోసమే చెప్తున్నాను. సో, ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటుందో కన్ఫర్మ్‌గా జాయిన్ అయిపోదాం అనుకుంటే, అప్పుడు మాత్రమే ఫీజ్ అయితే పే చేయండి. లేదంటే ఫీజ్ అయితే పే చేయకండి. అండ్ సర్టిఫికేట్స్ కూడా చాలామంది ఒరిజినల్ అడుగుతారు. ఒరిజినల్ అయితే ఇవ్వమాకండి. ఎందుకంటే ఒరిజినల్ అనేది ఇవ్వక్కర్లేదని చెప్పేసన్నారు. సో, జస్ట్ ఓన్లీ వెరిఫై చేసుకోవడం మాత్రం ఇవ్వచ్చు. బట్ ఏంటంటే ఖచ్చితంగా జాయిన్ అయిపోదాం అనుకుంటే మాత్రం అప్పుడు ఇవ్వండి. లేదంటే సెకండ్ ఫేజ్‌కి కూడా వెళ్దాం అనుకుంటే మాత్రం సో, ఖచ్చితంగా అయితే ఇవ్వకండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది మిస్టేక్ చేసేదేంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలా? వద్దా? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చెయ్యండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఆన్‌లైన్‌లో చేస్తే సరిపోద్దా? అని చెప్పి అడుగుతున్నారు. బట్ అలా మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే
ఇప్పుడు మీరు ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా చెప్తాను వినండి ఇక్కడ. ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారనుకోండి, మీకు ఆ కాలేజ్ సంబంధించి సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సీట్ సంబంధించి కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. నచ్చినా, నచ్చకపోయినా రిపోర్ట్ చేయండి. సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్ అయితే మీకు అలాట్ చేస్తారు. ఇప్పుడేంటి, ఇప్పుడు సెకండ్ ఫేజ్‌లో కాలేజ్ వచ్చింది కాబట్టి, ఈ కాలేజ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినది. సెకండ్ ఫేజ్‌లో ఉన్నదానికి మీకు సీట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్‌లో గనక సీట్ రాలేదనుకోండి, ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ ఎలాగో ఉంది కాబట్టి అదైతే కన్ఫర్మ్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ గనక సెల్ఫ్ రిపోర్టింగ్ గనక చేయలేదనుకోండి, మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజే పోతది. సెకండ్ ఫేజ్‌లో ఏమీ రాదు కాబట్టి మీకు సీట్ రాకుండా పోతది. ఖచ్చితంగా నచ్చిన కాలేజ్ అయినా, నచ్చకపోయిన కాలేజ్ అయినా వస్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. తర్వాత సెకండ్ ఫేజ్‌కైతే అప్లై చేసుకోండి. అలా కాకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు చేయకపోతే ఈ సీట్ సెకండ్ ఫేజ్‌లోకైతే యాడ్ అయిపోతది. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. ఆ సీట్ ఎవరు బుక్ చేసుకోలేదు కాబట్టి సెకండ్ ఫేజ్‌కి అలౌ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. ఖచ్చితంగా అందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. అండ్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చిన వాళ్ళు కొంత ఫీజు పే చేయమని అడుగుతారు. మీరైతే చేయొచ్చు. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజ్ అయితే ఉంటాయి కాబట్టి అదైతే పే చేయవచ్చనమాట. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. అండ్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత రాబోయే అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానెల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వండి. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీకు యూజ్ అవుతది. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.